ఇన్ని రోజుల నుంచి హెచ్ఎం గారు అడుగుతా ఉన్నారు, సార్ ఒక్కసారి వచ్చిపోండి మా పాఠశాలకి, ఈ పిల్లలకి బాలసభ కాన్సెప్ట్ మీకు తెలుసు, మేము గతంలో చాలా స్కూల్లో చేసినాం, అది లయన్స్ క్లబ్ ద్వారా, తర్వాత కలాం ఫౌండేషన్ కావచ్చు, సుజలేకల్స్ అకాడమీ కావచ్చు, వందే మాతరం ఫౌండేషన్ కావచ్చు, అద్భుతమైన కాన్సెప్ట్ సార్. ఇది చాలా బాగుంటుంది. మీరు అన్నట్టు అనేక విషయాలు, మాటలు, కథలు, అన్ని విషయాలు పిల్లలకు తెలుస్తాయి. ఒక్కసారి చివరిగా ఫైనల్ టచ్ చేద్దాం. ఒక మామూలు ఉన్నారా? సిట్ రైట్ ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ. ముగిస్తుంది, దగ్గరకు వచ్చేసి క్లోజ్ చేసేద్దాం. మంచి కూర్చోనా? ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన హెచ్ఎం సార్కి టీచర్ నమస్కారం పెడదామా? ఎట్లా పెడదాం? ఇట్లానా? ఇట్లా పెడితే ఇట్లా పెట్టాలి. ఈ హృదయం దగ్గర 2 చేతులు జోడించండి. హృదయం ఎక్కడుంది? ఎంత ఉంటుంది? హృదయం ఎంత ఉంటుంది? సైన్స్ పిల్లలు చెప్పాలి, సైన్స్ పిల్లలు చెప్పాలి. ఎంత ఉంటుంది హృదయం? ఎంత? గుప్పెడంత. గుండె దగ్గర చేతులు జోడించండి. ఇక్కడ ఇలా పెట్టండి, కళ్ళు మూసుకోండి. సిట్ రైట్, వెన్నెముక బ్యాక్ స్ట్రైట్. అలా సిట్ రైట్ ప్లీజ్. అగైన్ కొంతమంది ఇంకా ఒక ముసలాం ఉందట, ముసలాం మంచి కూర్చోవాలి. ఇంకా బ్యాక్ బాయ్స్, ఆయన కొట్లాడుతుండే వెనక లాస్ట్కు సార్ దగ్గర. ఇటు నా వైపు చూడాలి అందరూ ప్లీజ్. బాబు నా వైపు చూడాలి అందరూ, కళ్ళు మూసుకోవాలి. ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పరిచిన హెచ్ఎం మేడంకి, టీచర్స్కి అవి మాట్లాడుతున్నారు. అరే కొంచెం సేపు మౌనం ఉండాలి. రే నాన్న నిశ్శబ్దంగా ఉండాలి, కళ్ళు మూసుకోండి. టీచర్స్ నమస్కారం పెడదాం. అమ్మ హెచ్ఎం మేడం, టీచర్స్, మేము ఎప్పుడైనా తప్పులు చేస్తే మీ కన్న బిడ్డలాగా మమ్మల్ని అనుకుని ఆస్వాదించండి. మా ఎదుగుదలకు మేము పెంపు కావడానికి మాకు సహకరించి మమ్మల్ని మీ బిడ్డలాగా భావించి మమ్మల్ని పెంపు చేయండి అని చెప్పి నమస్కరిద్దాం. కళ్ళు మూసుకోలే కొంతమంది. క్లోజ్ యువర్ ఐస్. టీచర్స్ రోజు కష్టపడతారు, కానీ మీరు గొప్ప అయిపోతే, మీరు ఎదిగి మీకు మంచి ర్యాంకులు వస్తే 10th క్లాస్లో వాళ్ళ బిడ్డల కంటే ఎక్కువ సంతోషపడతారు. వాళ్ళ బిడ్డలకు ర్యాంకులు వచ్చినా కానీ సంతోషపడరు. కానీ మీ ర్యాంకులు తెస్తే 100 మందికి చెప్పి పేపర్లో, టీవీలో ఇస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, మా స్కూల్ పిల్లలు అని చెప్పేసి. నమస్కారం చేద్దాం. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. మీరే దిక్కని నమ్మి చెంత చేరితిని, ప్రేమతో దీవించి పెంపు చేయండి. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. ఆట పాఠాలలో ఆనందాన్నిచ్చి అరిగిపోయిన శుద్ధ ముక్కోలే నిలచి, అజ్ఞాన చీకట్లు తొలగించి మీరు విజ్ఞాన జ్యోతులు వెలిగించుతారు. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలము, మా గుండెల్లో గుడిగట్టి పూజించుతాము. మరచిపోము నిన్ను నదిలోన ఎప్పుడు, మా గొంతులో కొన ప్రాణం ఉన్నంత వరకు, గురుదేవా మా గుండెల్లో గుడిగట్టుకుంటాము. ఆచార్య మా మదిలోన కలకాలముంటారు. మరచిపోము నిన్ను మదిలోన ఎప్పుడు, మా గొంతులో కొన ప్రాణం ఉన్నంత వరకు. గురుదేవా మా గుండెల్లో గుడిగట్టుకుంటాము. ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారు. గురుదేవా మా గుండెల్లో గుడిగట్టుకుంటాము. ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారు. పేరు తెచ్చిన తల్లి, పేరు పెట్టిన తండ్రి, పలక బలపాపించి చేయి బట్టి నడిపి మీ చెంతకే చేర్చినారు. మీరే దిక్కని నమ్మి మీ ఒడిలో పెట్టి నిశ్చింతగా ఉండినారు. కొట్టిన తిట్టిన కోపగించిన కళ్ళల్లో బెదిరించి కడుపులో వేలుంచు. గురుదేవా మా గుండెల్లో గుడిగట్టుకుంటాము. ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారు. గురుదేవా మా గుండెల్లో గుడిగట్టుకుంటాము. ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారు. కొట్టిన తిట్టిన కోపగించిన మానవులను వేరే మా దేవులు మీరు. గురుదేవా మా గుండెల్లో గుడిగట్టు
ఎత్తుకుంటాను ఓ ఆచార్య మామదిలోన కలకాలముంటారు మామదిలోన కలకాలముంటారు మామదిలోన కలకాలముంటారు. అమ్మా నాన్న పాటలతోటి దాసన్న మంచి పాటలు వాడి వినిపించారు. అమ్మా నాన్నని మర్చిపోవద్దు. అలాగే విద్య నేర్పి సంఘాభివృద్ధులు చెప్పి మీ జీవితానికి పాఠం ఎంపీగా సార్ అన్నారు. ఇది ఈ సర్కారు బడి పాఠాలు చెప్తూనే జీవిత పాఠాలు కూడా చెప్తుంది, ఎలా బతకాలో చెప్తుంది. అందుకోసం ఎంతమందికి ఎదగాలనిపిస్తుంది? ఎంతమంది నేను ఎదగాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నేను ఎదగాలని ఎంతమంది అనుకుంది? ఎదగడం అంటే పై స్థాయికి ఇదే ప్రశ్న అడిగింది సార్ ప్రైవేట్ స్కూల్లో. వాడు ఏం చెప్పిందంటే ఎదగడం అంటే 100 కిలోలు 10 ఫీట్ల హైట్ అన్నాడు. అదే బాడీ గార్డ్ లెక్క ఉండాలి అనుకున్నా. ఎదగడం అంటే అబ్దుల్ కలాం, ఎదగడం అంటే స్వామి వివేకానంద, ఎదగడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అవునా కదా? ఎదగాలందా? ఎంతమందికి ఎదగాలని ఉంది? ఏం కావాలా? ఏం కావాలనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? టీచరా, డాక్టర్? ఏం కావాలనుకుంటున్నావు? నీవేం కావాలనుకుంటున్నావు? టీచర్ నీవు మీరు ఏం కావాలనుకుంటారు? ఏం కావాలనుకుంటారు? టీచర్లు వద్దా? హెచ్ఎం వద్దా? మిలిటరీ కావాలి. ఎదగాలంటే ఏం చేయాలి? చదవాలి. ఎదగాలంటే ఎదగాలంటే ఇదే ప్రశ్న. ఎదగాలంటే ఏం చేయాలంటే బాగా తినాలి, పండాలి. బాగా తినాలి, పండాలి. అట్లయితే ఏమవుతారు? 10 ఫీట్ల హైట్ అవుతారు, 100 కిలోల బరువు అవుతారు. తిని పంతే అదే అవుతారు అన్నమాట. కానీ ఎదగాలంటే బాగా చదవాలి.